ప్రోత్సహిద్దాం. పిల్లరా, ఇప్పుడు మనం ఈ కార్యక్రమం ప్రారంభించి దాదాపు 2 గంటలు అవుతా ఉన్నది. ఇంకా మిగిలిన కార్యక్రమం చాలా అత్యల్పమైనటువంటిది. మరి ఈ కార్యక్రమం ముందుకు పోవడానికి మన మధ్యలో ఉన్న ప్రియులు వాడపల్లి గారిని ముందుకొచ్చి మన ప్రార్థనలో నడిపించాలని వారిని కోరుచున్నాను. ఈ సంఘ క్షేమాభివృద్ధి కొరకు మనలో ఉన్న ప్రతి ఒక్కరూ వారిలో ఒంటరి అయిన వారు 10,000 మంది అవ్వాలని, ఆశ్చర్యకరమైన అభివృద్ధి సాధించాలని, అనేకులకు దీవెనకరంగా ఉండాలని వారు ప్రార్థన చేయాలని ప్రేమతో మనం చేస్తున్నా. అందరు కళ్ళు మూసుకోనండి. స్తోత్రం అయినా ఆయన ప్రభావ స్తోత్రాలు అయినా పోయినగా ఆదివారం మేమందరం కలుసుకొని అనుకున్న ప్రకారంగా ఈరోజు ఈ చర్చ యొక్క వార్షికోత్సవము 7వ వార్షికోత్సవము, దాంతో పాటు క్రిస్మస్ కూడా మేమందరం కలిసి జరుపుకోవడానికి, మంచి వాక్యాన్ని వినడానికి, మంచి సాక్ష్యాలు వినడానికి మీరందరూ మాకు సాయం చేసినందుకు మీకు ఏమైనా స్తోత్రాలు అయినా. ఈ సంఘం ఇంకా దినదిన అభివృద్ధి చెంది ఎక్కువ మంది విశ్వాసులు కోలుకొని వారం అభివృద్ధి చెందేటట్టు దీవించండి ప్రభా. అట్లాగే గృహ కూడికలు కూడా అప్పుడప్పుడు జరిగేటట్టు, ఎక్కువ మంది సంఘం ద్వారా ఆశీర్వదించబడేటట్టు దీవించండి ప్రభా. ఈరోజు కార్యక్రమంలో లేట్ అయినప్పటికీ ఎంతవరకు మంచిగా జరిగించినందుకు నీకు ఏమైనా స్తోత్రాలు అయినా. ఫస్ట్ సుధీర్ గారిని దీవించండి ప్రభా. ఆయన చేస్తున్న సేవను దీవించండి ప్రభా. చాలా ఊర్లు ఇతర దేశాలకు, ఇతర ఊర్లకి, జిల్లాలకు కూడా వెళ్ళి చేస్తున్నారు ప్రభా. ఆయన ఆరోగ్యం సహకరించి అన్ని విధాలా బాగుండేటట్టు దీవించండి ప్రభా. అలాగే మన మధ్యలో ఉన్న జాన్ గారిని, అందరినీ కూడా పేరు దీవించండి ప్రభా. అందరి కుటుంబాలు ఎవరైతే ఏ సమస్యలు ఉన్నా అవన్నీ సమస్యలు కూడా తీరి మీ సన్నిధిలో అందరూ సుఖంగా సంతోషంగా మిమ్మల్ని ఆరాధించేటట్టుగా దీవించి అందరినీ కాచి కాపాడమని, మళ్ళీ సంవత్సరం కూడా ఇదే డేట్కి మేమందరం కలిసి దీన్ని ఆరాధించడానికి మాకు భాగ్యం కలిగించమని యేసు పరిశుద్ధ దీవెన నడుచున్నాం తండ్రి. ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. చక్కటి ప్రార్థన చేసినటువంటి మన ప్రియులు వాడపల్లి గారిని బట్టి ప్రభువును స్తుతిస్తూ ఉన్నాను. నేను ఆయన ఒక ఉన్నతమైన ఉద్యోగాన్ని చేసుకుంటూ ఎవరితో ఏ పని లేకుండా గడపచ్చు, కానీ దేవుని బిడ్డలతో ఈ చిన్న సంఘమైన మన మధ్యలో చేరి ప్రభువును ఆరాధిస్తూ, మరి దేవుని యందు భక్తి ఉన్నవారు ఎవరు ఇది చిన్నది పెద్దది లేకపోతే ఎవరు వీరు అని దాన్ని చూడకుండా వారికి కావాల్సింది దేవుడు, దేవుని వాక్యం. ఈ రోజున శ్రేష్టమైన దేవుని వర్తమానం పాస్టర్ చంద్రశేఖర్ గారి ద్వారా వారు విన్నారు, మనమందరం విన్నాం. ఇది మనకి చాలా దీవెనకరంగా ఉన్నది. మంచి సాక్ష్యం మన దాసు గారి ద్వారా విన్నాం. మరి వారం నేను ఏదో దేవుడు నాకు ఇచ్చిన కొద్దిపాటి జ్ఞానంతో నేను కూడా కొద్ది వాక్యం ప్రకటిస్తూ ఉన్నాను. నా ఆశ ఏంటంటే ప్రతి ఒక్కరూ రక్షింపబడాలి, ప్రతి ఒక్కరూ దీవెనలతో నింపబడాలి అనేటువంటి ఆశ. మరి మన ప్రియులు జాన్ గారు మన మధ్యలో ఉన్నారు. మరి వారు ఈ పాటికి రోజు షాప్ క్లోజ్ చేసుకొని ఇంటికి వెళ్ళిపోయి వాటికి బహుశా పడక మీద ఉంటారేమో, ఎందుకంటే మిలిటరీ డిసిప్లిన్ వారిది చాలా నాకు ఇష్టం. కానీ ఈరోజు మన నిమిత్తం కొంత వారు త్యాగం చేసి మన మధ్యలో ఉన్నారు. అయితే ఈ సందర్భంలో మొట్టమొదటిగా మరి పాస్టర్ గారు వచ్చి అక్కడ ఉన్నటువంటి అవి ఇవ్వాలని కోరుతున్నాం. త్వరగా, సమయం లేదు. మన మధ్యలో ఉన్న ప్రియులందరిని బట్టి నేను ఎంతో సంతోషిస్తున్నాను. ఒంగోలు నుంచి ప్రయాణం చేసి మా దగ్గరకు వచ్చిన మరి రూఫస్ను బట్టి మేము ఎంతగానో దేవుని స్తుతిస్తున్నాం. ఇది దీవెనకరమైన సమయం. అనేకులు నిన్న రోజు చాలామంది వచ్చారు, ఆరాధించారు, మేము సంతోషపడ్డాం. కానీ మరీ వెంటనే ఈ వారం మళ్ళా ఈ దినం రావాలంటే అందరికి సాధ్యపడలేదు. మరి ఏది ఏమైనప్పటికీ మనం ఇది ఒక ప్రత్యేకమైన తరుణము. మన ప్రియులు సిల్వానస్ గారు ఉన్నారు, మరి వారు రాలేకపోయారు. వారి నిమిత్తం మేము ఎంతో వేదన చెందుతూ ఉన్నాం. మరి
మన ప్రియులు బ్రదర్ జాన్ గారిని మన సంఘం తరఫున మరి ఇటీవల ప్రభుత్వ ఉద్యోగం పొంది ట్రైనింగ్లో ఉంటున్నటువంటి మా తమ్ముడు రూఫస్ అంటే నవీన్ కుమార్ రూఫస్ వచ్చి మరి దేవుని సేవకులు ప్రియులు జాన్ గారిని శాల్వాతో సన్మానించాలని మరి వారిని కోరుతున్నాం. దేవుని బిడ్డలు ఒకరినొకరు సన్మానించుకోవాలనేది దేవుని వాక్యంలో ఉంటున్నటువంటి సత్యము. ఇదే మూడిపోయింది, ఎక్కడ పెట్టాలో తెలియడం లేదు. హల్లెలూయా హల్లెలూయా. One minute. మొట్టమొదటిసారిగా ఇటువంటి కార్యక్రమాన్ని చేశాం. మరి రెండవదిగా మనకు వర్తమానం అందించి మనందరినీ ఆత్మీయంగా బలపరిచి ఈ సంఘ క్షేమాభివృద్ధి కొరకు ప్రార్థనల్లో మరి మన పక్షమున వారి సంఘముతో పాటుగా దేవుని సముఖంలో విజ్ఞాపనలు చేసిన మన ప్రియులు చంద్రశేఖరయ్య గారికి మరి దిలీప్ కుమార్ వచ్చి మరి నో ప్రాబ్లం. ఓ నాకు ఐడియా లేదు. అయిపోయింది కదా. సరే ఓకే. ఇప్పుడు తమ్ముడు దిలీప్ కుమార్ మరి అయ్యగారిని సన్మానించాలని రాలేదా? Thank you very much. Thanks for coming and delivering a great message here. And మరి సంఘ క్షేమాభివృద్ధి కొరకు దేవుని బిడ్డలైన ప్రియులైన మీ అందరూ ప్రార్థన చేయాలని నేను కోరుతున్నాను. మరి ఆలస్యమైనందుకు కూడా మమ్మల్ని క్షమించాలని కోరుతున్నాను. వాస్తవానికి మనం అనుకున్నది 7 గంటలకైతే 7 గంటలప్పుడు ఆహారం సిద్ధపరచడానికి సమన్వయ లోపం వల్ల సాతానుగాడు కొంత శోధించినందువలన మేము ఎంతో వేదన పడ్డాము. అయినప్పటికీ దేవుడు అన్యాయస్తుడు కాడు, తన బిడ్డల ఆశలను తీర్చే దేవుడిగా ఉంటున్నాడు. ఆమేన్. మరి ఈ రాత్రికాల సమయంలో ప్రియులారా, సంఘ కాపరిగా నేను మీకు 2 నిమిషాలే కొన్ని దేవుడు మన సంఘము ద్వారా జరిగిస్తున్న కార్యక్రమాలని మీకు తెలియచేయాలని ఆశిస్తున్నాను. ఇక వెంటనే ప్రార్థన అయిపోతుంది. మనమందరం మన ఆహారం భుజించి వెళ్ళవచ్చు. చాలా క్లుప్తంగా ఈ కార్యక్రమం జరగబోతుంది. మరి ఫస్ట్ ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చి ఎందుకు ఉనికిలోనికి వచ్చింది అంటే, నేను నా కుటుంబము స్థానికంగా ఉంటున్న మరి ఒక సంఘంలో సభ్యులుగా ఉన్నాం కొంతకాలం. ఆ తర్వాత ఆ సంఘము చెడ్డదనో లేకపోతే మరి ఒకటి కాదు, కానీ దేవుడు ఎందుకో నీవు ఒక స్వతంత్ర బాప్టిస్టు సంఘము, నీవు స్వతంత్రుడుగా ఉన్నావు, అటువంటి ఏ ఖాళీ నీవు మోయవలసిన అవసరం లేదు. నీవు స్వతంత్రుడివి. నువ్వు స్వతంత్రుడిగా ఉండి స్వతంత్ర బాప్టిస్టు సంఘాన్ని నువ్వు స్థాపించుకోవాలి. అందుచేత మరి దేవుడు నడిపించినటువంటి కారణం బట్టి ఫస్ట్ ఇండిపెండెంట్ బాప్టిస్ట్ చర్చ్ అని పెట్టాను. ఈ ప్రాంతాలలో మొదటి స్వతంత్ర బాప్టిస్టు సంఘం మనది. హల్లెలూయా.
to distinguish ourselves from all other existing churches, Baptist churches. There are many so-called Baptist churches. బాప్టిస్టు సంఘము అంటే దాని అర్థము మనం బాప్టిస్టులు అని మనంతరం మనం పెట్టుకున్నది కాదు. బాప్టిస్టులు ఎవరంటే దేవుని పరిశుద్ధ లేఖనాలని గౌరవించేవారు. హల్లెలూయా. ఆ లేఖనాల ప్రకారము ముంచుడు బాప్తిస్మం పొందాలి అని నొక్కి వక్కానిచ్చిన వారు. చారిత్రకంగా చూసినట్లయితే బాప్టిస్టులు శ్రమలు అనుభవించిన వారు, అనేకుల చేత ద్వేషింపబడిన వారు, ప్రభు కొరకు ప్రాణములను తృణప్రాయముగా ఇచ్చి హేయమైనటువంటి రీతిలో మరి హింసలకు గురి చేయబడిన వారు. అటువంటి వారం మనం ఇక్కడ కొద్దిమంది ఉండవచ్చు, అల్పులముగా కనిపించవచ్చు, కానీ ఒక ఆటం బాంబు ఎంత ఉంటుందండి? ఆటం బాంబు యొక్క శక్తి ఎక్కడి నుండి విడుదలవుతుందో తెలుసండి? ఒక కంటికి కూడా కనిపించినటువంటి చాలా చాలా చిన్నది, అసలు మానవుడు నేత్రంతో పరిశీలన చేసి కనిపెట్టలేనటువంటిది. కానీ అది అణువు, అది చిన్న అణువు, దాన్ని మైక్రోస్కోప్లో చూస్తే తప్ప కనిపించదు. అటువంటి అణువు విస్ఫోటనం చెందితే విశ్వాంతరాళాలు దద్దరిల్లేంత శక్తి ఉద్భవిస్తుంది. 12 మంది మాత్రమే ప్రపంచాన్ని తల్లకిందులు చేసేవారుగా పేరెన్నిక గారు. హల్లెలూయా. 70 మంది శిష్యులు ఉన్నారు, 120 మంది శిష్యులు ఉన్నారు. కానీ ఆఖరుకు మిగిలింది ఎంతమంది? 12 మంది. 12 మందిలో కూడా ఒకడు దొంగ. ఎవడండి? ఇస్కరియోతు యోధ. మనము దేవుని బిడ్డలుగా ఉండాలని దేవుడు కోరుకుంటున్నాడు తప్ప ఎవరన్నా మా అబ్బాయి పేరు ఏమంటే మీ బాబు పేరు ఏం పెట్టారు అని అంటే ఇస్కరియోతు యోధ అండి అని ఎవరన్నా చెప్తారండి పేరు? ఎందుకు? వాడు మొదటి నుంచి దొంగ, సంచి దగ్గర ఉన్నది కానీ అప్పుడప్పుడు కాస్తో కూస్తో ఖర్చులు పెట్టుకునేవాడు. ఆ పైగా ఎంతో కొంత లాభమే కానీ నష్టం లేదనుకున్నాడు. ద్రవ్యం ఏది? వెండి నాణ్యం. వేదవది 30 వెండి నాణ్యాల కోసం పరలోకమునకు భూలోకమునకు మరి అధిపతి అయిన ప్రభు అయిన యేసుక్రీస్తు వారిని నమ్ముకున్నాడు అంటే ఎంత దౌర్భాగ్యుడు. పశ్చాత్తాప పడకుండా ప్రభు పాదాల దగ్గరికి రాకుండా నేరుగా వాడు వెళ్ళి ఆ డబ్బులు ఎక్కడో దేవాలయం ప్రాంగణంలో పడవేసి ఇచ్చిన వారికి మళ్ళీ ఇవ్వమంటే బాకెందుకు నువ్వు అమ్ముకున్నావుగా మీ మాస్టర్ని అని ఆయన చెప్పారు. వీడు వెళ్ళి ఊరు వేసుకున్నాడు తప్ప ప్రభు దగ్గరికి వచ్చే ధైర్యం చేయరు. ఇలా నేను ఒకటి మీకు చెప్తా ఉన్నాను, లోకంలో పాపం ఉన్నది, ఫుల్గా నిండిపోయి ఉన్నది. ప్రతి పాపిని ధైర్యపరిచి, ప్రతి పాపిని ప్రభు యొక్క ప్రేమతో సంధించి, పరిశుద్ధాత్మ దేవుడు ఆ పాపిని మార్చాలని ఆశతో ప్రార్థించి ఇందాక దైవజనుడు చెప్పినట్టుగా సహోదరుడు అలాగే దైవదాసులు బోధించిన రీతిగా మన దేవుని ప్రేమతో నిండుకొని ఈ అంచె దినాల్లో ప్రభు మహిమ కొరకై మన సమస్తం చేసినట్లే మీరందరూ ఒక్క వచనాన్ని గుర్తుపెట్టుకోవాలని మనం చేస్తున్నాం. 1వ అధ్యాయము, అదే 10వ అధ్యాయము, 1 కొరింథీ 10వ అధ్యాయము 31వ వచనం. అది చాలా శ్రేష్టమైనటువంటిది. ఆ సత్య వచ్చిన వాక్యాన్ని మీరు గుర్తుపెట్టుకొని మనమందరం గుర్తుపెట్టుకొని ప్రభు మహిమ కొరకు జీవిద్దాం. దేవుడు మనని ఆశీర్వదించుగాక. ఈ చిన్ని సంఘం ద్వారా మరి అనేక ప్రదేశాల్లో అనేక దేశాల్లో సువార్త జరగబోతుంది. ఈ చిన్ని సంఘాన్ని దర్శించడానికి అనేక దేశాల నుండి దైవదాసులు వచ్చి మరి ఈ చిన్ని సంఘం ద్వారా అనేక ప్రదేశాల్లో కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. మరలా వచ్చే మాసంలో దైవదాసులు రాబోతున్నారు అమెరికా దేశం నుండి. అయితే అది గొప్ప అని మీరు అంటారేమో. కాదు, నేను అంత గొప్ప అని చెప్పుకోవటం లేదు, కానీ దేవుడు వారిని పంపిస్తున్నాడు. మరి మనందరి తరఫున మరి దేవుడు ఈ సువార్తని దిగంతాల వరకు తీసుకెళ్తున్నారు. గత సంవత్సరం, ఈ సంవత్సరం అనుకుంటాను, ఏప్రిల్ మాసంలో బర్మా వెళ్ళొచ్చాం. మళ్ళా యుగాండా దేశం వెళ్ళడానికి ఆహ్వానం వచ్చింది, మరి ఆఫ్రికా ఖండం. అలాగే మొన్న మధ్య మరి మా తమ్ముడు, మా చిన్న తమ్ముడు శామ్యుల్ ఆనందరాజు జార్జియా దేశానికి వెళ్ళి వచ్చాడు. ఇలా ఈ సంఘ సభ్యులు, ఈ కుటుంబ సభ్యులు, ఈ పరిచర్యలో భాగస్థులైనటువంటి వారు అనేక దేశాలలో, ప్రపంచంలో, పలు ప్రాంతాలలో ప్రభు సాక్షులుగా ఉంటున్నారు, ఉండబోతున్నారు. హల్లెలూయా. అది నేను చెప్పేది. కనుక
మరి మీరందరూ ధైర్యం వహించండి. విడుదల సమీపంగా ఉన్నది. ఈ అల్పకాల శ్రమలను బట్టి మీరు నిరుత్సాహపడదు. ప్రేమ కలిగి నడుచుకోండి. ప్రభు భయపడండి. దేవుడు మిమ్మల్ని దీవించుగాక. మరలా వచ్చే సంవత్సరం వరకు మనము ప్రభు మహిమార్థమై గొప్ప సేవ చేసి మరి ఇదే రీతిగా ఇంకా అద్భుతమైన రీతిలో ఇంకా విశాలమైన ప్రదేశంలో అనేక మంది మధ్యలో దేవుని మహిమపడతాం. మన వార్షికోత్సవాన్ని మరి క్రిస్మస్ సంతోషాన్ని పంచుకుంటాం. దేవుని యొక్క ఆశీర్వాదము మనందరిపైకి దిగివచ్చును గాక. ఆమేన్. ఆఖరుగా మన మధ్యలో ఉన్నటువంటి యవనస్తుల మధ్యలో పరిచర్య చేయొచ్చు ఈ సంఘ మరి సహాయ కాపరిగా ఉంటున్నటువంటి డేవిడ్ వచ్చి ప్రార్థన చేయాలి. అంతకంటే ముందు కూడా మరి ఈ సంఘ మరి సీనియర్ మెంబర్గా ఉన్నటువంటి బ్రదర్ పాల్ గారు వచ్చి మరి ప్రార్థన చేస్తారు. ఆఖరి ప్రార్థన యవనస్తుడు డేవిడ్ ప్రార్థన చేసిన తర్వాత దైవాశీర్వాదంతో మనం సెలవు ముగించుకుందాం. అందరూ కళ్ళు మూసుకున్నట్టయితే మనం ప్రార్థన చేసుకుందాం. స్తోత్రం. సకల ఆశీర్వాదంలో కారణభూతుడైన మా మంచి యేసయ్య, మహోన్నతుడా, పరిశుద్ధుడా, వందనాలు, స్తోత్రాలు నాయన. ప్రత్యేక రీతిలో నా ప్రభువా, ఈ యొక్క మీ సంఘం మధ్యలో నా తండ్రి, అది మీ స్వరక్తం ఇచ్చి సంపాదించిన సంఘం, అది మీ సంఘం నాయన. అది ఫస్ట్ ఇండిపెండెంట్ బ్యాప్టిస్ట్ సంఘంగా నా తండ్రి గుర్తింపబడి 7 సంవత్సరాలుగా నా ప్రభువా కొనసాగిస్తూ మీ యొక్క మహిమను నా తండ్రి మా మధ్యలో ఉంచి ప్రతి ఒక్కరికి నా తండ్రి ఆదరణ కల్పించి ఆత్మతో నింపి అయా నా ప్రభువా ప్రతి ఒక్కరు నా తండ్రి అయా నా ప్రభువా మాకు కావాల్సిన దీవెనలు కుమ్మరింపజేసి ప్రతి ఒక్కరు కావాల్సిన అక్రతలు తీర్చినందుకు వందనాలు, స్తోత్రాలు. ఇది మొదలుకొని నా ప్రభువా ఈ యొక్క ఇండిపెండెంట్ బ్యాప్టిస్ట్ సంఘం నా తండ్రి ఫస్ట్ మరి జీవితంలో నా ప్రభువా అంతం వరకు నా తండ్రి అయా కొనసాగే భాగ్యం దయచేయి తండ్రి. నీకే స్తోత్రాలు. అయా దైవజనులు నా ప్రభువా విత్తన విత్తనం నా ప్రభువా ఇంటింతలుగా నా ప్రభువా 30 నా తండ్రి 60 100 ఫలింపజేసి నా తండ్రి అయా నా ప్రభువా నీ యొక్క సంఘాలు నా ప్రభువా అనేక దేశాలలో అనేక ప్రాంతాలలో అనేక రాష్ట్రాలలో అనేక గ్రామాలలో నా ప్రభువా నీ యొక్క ఈ ఫస్ట్ ఇండిపెండెంట్ బ్యాప్టిస్ట్ సంఘాలు నా తండ్రి వర్ధిలింపజేసి నా ప్రభువా అనేక మంది నీ యొక్క సువర్తమానాన్ని నా తండ్రి అందించే భాగ్యం దయచేసి స్తోత్రాలు. ప్రత్యేక రీతిలో నా ప్రభువా మా యొక్క సంఘాన్ని నా తండ్రి నిలబెట్టుకొని చిన్న సంఘమా భయపడుకునే ధైర్యము నా ప్రభువా వాయించుకుంటున్నా తండ్రి. నీ బిడ్డ నా ప్రభువా మాకు ప్రోత్సాహం కలిగించి అయా నా ప్రభువా నీ బిడ్డలో నా తండ్రి మాకు సంతోషం సమాధానం కలగజేసి నా తండ్రి నీ వాక్యంలో మమ్మల్ని నింపిన తండ్రి పరిశుద్ధాత్మ శక్తిలో నా ప్రభువా నీ యొక్క వాక్యం నా తండ్రి మమ్మల్ని నడిపించుకుంటూ వెళ్తున్నా తండ్రి. దైవజనులు నా ప్రభువా సుధీరయ్య గారిని దీవించండి, ఆశీర్వదించండి. సత్యమని దీవించి ఆశీర్వదించమని ఈ సంఘాన్ని ప్రత్యేక రీతిలో నా ప్రభువా మీరు ఎత్తి పట్టుకోమని అయా నా ప్రభువా అయా నా తండ్రి నీ యొక్క రాగల పర్యంతంలో తండ్రి నీకు నమ్మకస్తులుగా ఉండే సంఘంగా నా ప్రభువా ఏర్పాటు చేసుకోమని ప్రియ కుమారుడు మా రక్షకుడు యేసుక్రీస్తు పరిశుద్ధ నామాన్ని బట్టి బతిమలాడి ప్రార్థించి అడిగి పెట్టుకుంటాను మా పరమ తండ్రి. ఆమేన్. ఇప్పుడు మన మినిస్ట్రీ యొక్క యూత్ డైరెక్టర్ అలాగే ఈ సంఘ సహాయ కాపరి మరి పాస్టర్ డేవిడ్ వచ్చి ప్రార్థన చేయవలసిందిగా ఆఖరి ప్రార్థన చేయవలసిందిగా కోరుతున్నాను. అనంతరం దైవాశీర్వాదంతో ముగించుకుందాం. పరిశుద్ధ ప్రేమ దేవానికి వందనాలు. రాత్రికాల సమయంలో దేవా గడిచిన 6 సంవత్సరాలు నీ క్షేమకరమైన రెక్కల నీడలో ప్రభువా ఈ యొక్క ఫస్ట్ ఇండిపెండెంట్ బాప్టిస్ట్ సంఘాన్ని మీరు కాపాడినందుకే నీకు వందనాలు నాయన. మీరు చేరు వచ్చిన ప్రియబిడ్డలందరూ బట్టి నీకు స్తోత్రాలు చెల్లించుకుంటున్నాం. మరి యొక్క నూతన సంవత్సరము 7వ వార్షికోత్సవంలో మేము ప్రవేశించడానికి నీ కృపా బాహుళ్యాన్ని బట్టి నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. దేవా కొద్ది మందిగా ఉన్నాను దేవా, మరి నాయన సంఖ్యతో నిమిత్తం లేకుండా నాయన గడిచిన 6 సంవత్సరాలుగా ప్రభువా నీ మహత్తరమైనటువంటి పరిచర్యలో నానా విధాలుగా ప్రభువా నీ దాసులు సుధీర్ గారును అలాగే సహాయకులుగా ఉన్న మమ్మల్ని అందరినీ మా సంఘ విశ్వాసులను నాయన పరిపూర్ణమైనటువంటి ఏకమైన ఈ సహవాస పరిచర్యలో ప్రభువా
మరి గొప్ప విజయంతో కొనసాగటానికి మీరు చూపిన కృపకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం. ఈ ప్రత్యేకమైన సమయంలో దేవా మేము ఆహ్వానించినటువంటి మా ప్రియులు వచ్చిన వారందరిని బట్టి నీకు వందనాలు నాయన. ప్రత్యేకమైన సమయంలో నేను నీ యొక్క వాక్యాన్ని వినిపించినటువంటి పాస్టర్ చంద్రశేఖర్ గారిని బట్టి, అలాగే పెద్దలు జాన్ గారిని బట్టి, అలాగే వాడపల్లి గారిని బట్టి ఆయన ఇంకను మా సంఘ సభ్యులు పాల్ గారు నాయన పేరు పేరు వరుసన మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ సంఘాన్ని ప్రభువా మరి ముఖ్యంగా నాయన మరి అనేక నాయన సంవత్సరాలుగా నాయన నీ దాసులు సుధీర్ గారిని మీరు బలపరిచి వాడుకుంటున్న విధానం కొరకై నీకు వందనాలు. వారి కుటుంబాన్ని బట్టి నీకు వందనాలు. వదినమ్మ శామ్యూని బట్టి ఆయన వారు జరిగిస్తున్నటువంటి ఇమాన్యుయల్ బ్యాప్టిస్ట్ మినిస్ట్రీస్ ఆఫ్ ఇండియా పరిచర్య ఇండియా అండ్ ఏషియాని బట్టి కూడా నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవ. మొట్టమొదటిగా ఆయన ఫస్ట్ ఇండిపెండెంట్ బాప్టిస్ట్ సంఘం హైదరాబాద్ ప్రభువా స్థాపించి ఉండగా దేవ దీని ద్వారా అనేక సంఘాలు ప్రభువా అనేక స్థలాల్లో ఇతర దేశాల్లో కూడా మీరు నడిపిస్తున్నందుకే నీకు వందనాలు దేవా. ఈ ప్రత్యేకమైన సమయంలో నాయన మా అందరినీ ప్రభువా నాయన మరి మీరు ఎంతో ఉత్సాహంతోనూ సంతోషంతోనూ ప్రభువా మరి యొక్క అలాగే సెమీ క్రిస్మస్ నాయన జరుపుకుంటున్న విధానం కొరకై నీకు వందనాలు చెల్లించుకుంటున్నాం దేవా. మరి మీరు మాకు ఇచ్చిన ఆరోగ్యం బట్టి నీకు వందనాలు. అనేక మంది ప్రభువా మరి ఎంతో మంది అటెండ్ అవ్వాల్సి ఉండగా వారందరూ రాలేకపోయారు ప్రభువా. బట్ మేము మాత్రం వారి గురించి ప్రార్థన చేస్తూనే ఉన్నాము దేవా. మరి నీ చిత్తమైతే మరి నూతన సంవత్సరంలో వారు తిరిగి ఆ తప్పిపోయిన కుటుంబాలు కూడా తిరిగి రావడానికి సహాయం చేయండి. ఈ సంఘము ద్వారా అనేక మంది ఆశీర్వాదములు పొంది ఉన్నారు నాయన. మరి సంఘంలో ప్రభువా సాక్ష్యాలు చెప్పడానికి సమయం లేదు కారణంగా దేవా వారి మరి యొక్క పర్యాయం నాయన వారి జీవితాల్లో ఈ సంఘము ద్వారా నీ దైవదాసుల ప్రార్థన ద్వారా జరిగించిన గొప్ప అద్భుత సాక్ష్యాలు మరి యొక్క వేదిక పైన వినటానికి ఈ కృపను మా అందరికి దయచేయండి. ఈ సంఘాన్ని ఇంకను బలపరిచి నాయన మీరే నాయకుడిగా ఉండి నడిపించి సహాయం చేయండి నాయన. ఇంకను అనేక మందికి ఈ స్థలం నాయన తెలియబడలేదు కానీ ప్రభువా మరి కొద్ది మందిగా నీ స్థలాన్ని కనుగొని నీ వాక్యాన్ని వినటానికి నీ ప్రియులను ఈ స్థలానికి నడిపిస్తున్నందుకై నీకు వందనాలు. చేరి వచ్చిన ప్రియ బిడ్డలందరిని బట్టి నీకు వందనాలు. ప్రతి ఒక్కరిని మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించండి నాయన. అలాగే నాయన వంట నాయన ఆ విషయంలో సహాయకులుగా ఉండి దాన్ని చేస్తున్నటువంటి బిడ్డలను కూడా మీరు దీవించి ఆశీర్వదించండి. ఈ పరిచర్యను నాయన మరి నీ చేతులకు అప్పగిస్తున్నాం. అలాగే నాయన ఈ యొక్క సంఘాన్ని నీ చేతులకు అప్పగిస్తున్నాం. మరి తిరిగి వచ్చి పర్యంతం నాయన నెక్స్ట్ ఇయర్ వరకు ఈ సంఘాన్ని ఇంకను బలముగా వాడుకొని నాయన ఈ సంఘాన్ని ఈ సంఘ కాపరి కుటుంబాన్ని సంఘ సభ్యుల ప్రతి ఒక్క కుటుంబాన్ని ప్రభువా మీరు పేరు పేరున దీవించి ఆశీర్వదించి బలపరిచి నీ సేవా పరిచర్యలో మరి విస్తృతముగా నాయన మేము జయకరమైన మార్గంలో నడవటానికి నీ దాసులు సూచించిన వాక్యాన్ని బట్టి ఉత్సాహంతో సంతోషంతో ప్రభువా నూతన సంవత్సరంలో అడుగు పెట్టడానికి మీరు ఇచ్చిన కృపకై నీ భాగ్యానికై నీకు వందనాలు చెల్లించుకుంటూ ఈ ప్రార్థన నజరేయుడైన యేసు క్రీస్తు నామమున అడిగి ప్రార్థిస్తున్నాను తండ్రి, ఆమేన్. ఆయన యేసు క్రీస్తు కృప, తండ్రి అయిన దేవుని ప్రేమ, పరిశుద్ధాత్మ యొక్క సహవాసం సన్నిధి చేరిన మనకును మన ప్రియులందరికీ మన కుటుంబాలకు ప్రభు ప్రత్యక్షత కొరకై ఎదురు చూచున్న ఆయన సమస్త భక్తులకు దేవుని కృప సదాకాలం తోడుగా ఉండి సంరక్షించుచు నడిపించుచు బలపరచి ఆశీర్వదించును గాక. ఆమేన్. ఆమేన్. కర్తా మమ్మును దీవించి క్షేమమిచ్చి పంపుము. జీవాహార వాగ్దానిచ్చి మమ్మును పోషించు. ఇహ నిన్ను వేడుకొని బాహుగా స్తుతింతుము. పరమందు చేరి
ఆమేన్. ప్రైజ్ ది లార్డ్. అందరికీ చాలా వందనాలండి పిల్లలు.